న్యాయం చేయాలని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ లో నిరుద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలుపుతూ మాట్లాడిన ఆయన ఉద్యోగ భర్తీలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత చూపాలని సూచించారు. పాత ప్రభుత్వం పోస్టు సృష్టించకపోవడంతో ఒక్కో అధికారి 3-4 జిల్లాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఉద్యోగ నియామకాలు నిర్వహించడంలో ప్రభుత్వం పారదర్శకత వహించాలని హితవు పలికారు. 40 డిపార్ట్మెంట్లలో జిల్లా గెజిటెడ్ ఆఫీసర్లు, దాని డిప్యూటీ ఆఫీసర్లు, చాలా గెజిటెడ్ ఆఫీసర్లు ఉంటాయి. మరి ఇవన్నీ భర్తీ చేశారా అని నేను అడిగాను. పోస్టులు క్రియేట్ చేయలేదని ఆమె చెప్పాడు. పోస్టులు క్రియేట్ చేయాలంటే క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవాలి. జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు పోస్టులు ఎందుకు క్రియేట్ చేయలేదు? ఇది చాలా కీలకమైన అంశం. మీరు అందరూ ఏడవైనా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ రీచ్ కావాలి. కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2లో మీరు 2000 అన్నారు, కానీ లెక్కలేస్తే గత 10 ఏళ్ల నుంచి ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమంది ప్రమోషన్ ఇచ్చారు, ఎంతమందికి కొత్త పోస్టులు క్రియేట్ చేశారు ఎన్ని డిపార్ట్మెంట్ల, ఇవన్నీ లెక్కలేసేటప్పుడు గ్రూప్ 1కు 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా, గ్రూప్ 2కు 30 నుంచి 40% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా వాళ్ళు తగ్గించారు. 40 ఉంటే 30కి తగ్గించారు. వీటి మీద కూడా మనం పోరాటం చేయవలసి ఉంది. ఇది ఒకవైపు. ఈ పోస్టులు క్రియేట్ చేస్తే రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ చేస్తున్నా వేదిక ద్వారా, మీరు దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. మీకు నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతమైన పాలన అందివ్వాలంటే ఒక జిల్లా ఆఫీసర్ ఒకడే ఉండాలి. 2 ఇన్ఛార్జీలు 3